హైదరాబాద్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు రోగులు. కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగీ లాంటి ఏదో ఒక జబ్బుతో జనం మంచాన పడుతున్నారు. అసలే వానాకాలం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, మంచినీరు కలుషితం అవుతుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జంట నగరాల్లో ఏ హాస్పిటల్ చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే రోజుకు కొన్ని వేల మంది వస్తున్నారు. ఓపీ టికెట్ తీసుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. అతి కష్టం మీద డాక్టర్లతో హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా ఆసుపత్రులు రోగులతో రద్దీగా ఉంటున్నాయి. నీలోఫర్ ఆసుపత్రికి రోజుకు 2 నుంచి 300 మంది వస్తున్నారు. కొంతమంది ఓపీ టికెట్ తీసుకుని ఇంటికి వెళ్లి వీలైనప్పుడు వస్తున్నారు. మరికొంతమంది అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 8:30కి అక్కడ రిపోర్ట్స్ గురించి నిలబడినాము. 5:36 నుంచి రిపోర్ట్ల గురించి నిలబడినాము. అక్కడ బోర్డు మీద రాసి ఉంది 8:30కి ఓపెన్ చేయాలని. కానీ వాళ్ళు 9 o'clock నుంచి చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. కానీ అప్పటి నుంచి మేము ఇక్కడ కూడా నిలబడతాము. అక్కడ కూడా లైన్ కట్టినాము. అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా లైన్ కడుతున్నాము. పేషెంట్తో వచ్చి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు 9:45 అయిపోతుంది. మేము పేషెంట్ వెంబడి మేము వచ్చి ఇప్పుడు మేము పేషెంట్ కావాలి అట్లా అయిపోతున్నాయి. ఇప్పుడు వర్షాకాలంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోతే రోగాలు తప్పమంటున్నారు డాక్టర్లు. విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. వర్షాకాలం కాబట్టి వాళ్ళు కొంచెం వానలలో తడవకుండా, నీళ్ళలో తడవకుండా చూసుకోవాలి. ప్లస్ నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. నీళ్ళల్లో DDT పౌడర్ స్ప్రేయింగ్ కానీ, మస్కిటో నెట్స్, మస్కిటో రిపెలెంట్స్, మలేరియా రాకుండా హైజీనిక్ ఫుడ్, హైజీనిక్ వాటర్, బాయిల్డ్ వాటర్ ఇవన్నీ తాగితే సరిపోతుంది. ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫీవర్స్ రాకుండా ఉంటాయండి. ఇటు ప్రభుత్వం కూడా విష జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటోంది. ఆసుపత్రులకు వస్తున్న రోగులకు సరైన చికిత్స అందించాలని ఆదేశించింది వైద్య శాఖ. హైదరాబాద్ నగరానికి జ్వరం వచ్చింది. ఏ ప్రభుత్వాసుపత్రి చూసినా జ్వరంతో వచ్చిన రోగులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫీవర్ ఆసుపత్రి, అలాగే నీలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రుల్లో మా ప్రతినిధులు రాజు, సుధీర్, రవి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. ముందుగా మా ప్రతినిధి రాజు అడుగుదాం. రాజు, ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? భోగి, ప్రధానంగా హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టైఫాయిడ్ కావచ్చు, మలేరియా, డెంగ్యూ పెద్ద ఎత్తున విష జ్వరాలతో ఆసుపత్రులకు వస్తున్నటువంటి రోగులను మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాం. ఫీవర్ ఆసుపత్రుల వద్ద రోగులు డాక్టర్కు చూయించుకునేందుకు ఓపీ చిట్టీలు పట్టుకొని ఎంత ఎదురు చూస్తున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే క్యూ లైన్లను చూస్తేనే రోగుల పరిస్థితి, రోగుల సంఖ్య ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. ఒక ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియాలే కాదు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున విష జ్వరాలతో రోగులు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మాత్రం ఫీవర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. రోజు 1500 మంది అవుట్ పేషెంట్గా చూయించుకొని వెళ్తుంటే మిగతా ఏదైతే దాదాపు 200 మంది వరకు ఇన్ పేషెంట్లుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం ఉదయం నుంచి డాక్టర్ కోసం ఎదురు చూస్తూ వీళ్ళంతా కూడా డాక్టర్ కలవగానే తమకున్నటువంటి ఇబ్బందులను చెప్పేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా విష జ్వరాలు అటు పిల్లలకు, వృద్ధులతో పాటు యువకులకు కూడా అంటుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకు కూడా విష జ్వరాలు అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విరేచనాలు కావచ్చు, మరోవైపు జ్వరాలు కావచ్చు, దగ్గు కావచ్చు, సర్ది కావచ్చు, ఇటువంటి లక్షణాలతో పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహిళలు ఓపీ లైన్ దగ్గర ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు అనేది చెప్పండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వస్తున్నామండి. బాబుకు వాంతులు, విరోచనాలు నైట్ నుంచి వాటర్ ప్రాబ్లం వల్ల. ఇదివరకు అంటే వేరే ఆసుపత్రికి ఏమైనా వెళ్ళారా? ఇక్కడికి ఇంతకుముందు ఇక్కడ వస్తే తగ్గింది, ఇక్కడికి వచ్చినాము. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంటి సమస్య? మేము చిలకనగర్ నుండి వచ్చినాము. 20 days అవుతుంది పాపకు ఫీవర్ వచ్చి, తగ్గుతలేదు. అందుకే ఇక్కడ తీసుకొచ్చాము. అంటే ఎవరికి? మీ పాపక? చూడొచ్చు లైన్లలో ఉన్నటువంటి జనానికి సంబంధించి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంషాబాద్.
నెల అవుతుంది సార్ జ్వరం రాబట్టి తక్కువ అవుతలే చూపించాము అందుకు వచ్చినాం సార్. అందరూ కూడా జ్వరాలకు సంబంధించినటువంటి లక్షణాలతో ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మగవాళ్ళు కావచ్చు, పిల్లల్ని పెద్ద ఎత్తున ఒకవైపు చూస్తే పిల్లలతో ఇక్కడికి జనం వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓపీ దగ్గర క్యూ కట్టుకొని వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. చెప్పండి బాబు, ఏంటి సమస్య ఏంటి, ఎందుకోసం ఇక్కడ వామిటింగ్స్ ఉన్నాయి, జ్వరం వస్తుంది, సాయంత్రం పూట చాలా రోగం వస్తుంది సార్. ఎన్ని రోజుల నుంచి సమస్య? 1 వీక్ నుంచి ఉన్నాయి సార్. ఓకే, వారం నుంచి సమస్య ఉంటే ఇప్పటి వరకు ఆసుపత్రి వెళ్ళలేదా? మేము వచ్చినాం కానీ అది తగ్గలే, మళ్ళీ వచ్చినాం సార్. ఈరోజు వచ్చి మళ్ళీ ఓపీలో చూపెట్టాం సార్. ఈరోజు చూపెట్టాలి సార్. ఓకే, సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొందరు నిల్చోలేక లైన్లలో కూర్చుండిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏంటి నీ సమస్య ఏంటి? हिंदी में बोल रहा क्या हुआ? क्या हुआ? టైఫాయిడ్ టైఫాయిడ్ కబ్ సే? 3 दिन से. టైఫాయిడ్ లక్షణాలతో కూడా ఇక్కడికి వచ్చి లైన్లలో నిల్చుంటున్నారు. అయితే లైన్లలో నిల్చోవడం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. అందరూ కూడా అటు రోగానికి సంబంధించినటువంటి లక్షణాలతోనే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళంతా ఇక్కడికి ఉండడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాంపల్లి నుంచి వచ్చామండి. ఏంటి సమస్య? మా నాన్నకు చలి, జ్వరం, వాంతులు, చాలా బలగరం పెరిగిపోయింది, చాలా ఆయాసపడుతున్నాడు. ఇప్పుడు వస్తే ఇంత క్యూలో ఎదగడాలి, అక్కడ బయట కూర్చోబెట్టి వచ్చాము అతన్ని. ఓకే, ఒకవైపు పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఉన్నటువంటి రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అటు ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఫీవర్ ఆసుపత్రిలో టైమింగ్స్ని కూడా మార్చినటువంటి పరిస్థితి. రోజు 9 నుంచి 12 గంటల వరకే ఓపీ చూసేవాళ్ళు, కానీ ఈ రోగులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టైమింగ్స్ను 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓపీ చూసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే పూర్తిగా కూడా అటు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు, యువకులు ప్రతి ఒక్కరు కూడా విష జ్వరాలతో విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆసుపత్రిలో చూపించుకుంటే కొంతమందిని ఇక్కడే జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు, మరికొంతమందిని మాత్రం టాబ్లెట్స్ ఇచ్చి సిరపుల ద్వారా ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా ఆసుపత్రులకు సంబంధించి కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అటు నీలోఫర్ ఆసుపత్రి నుంచి నీలోఫర్ ఆసుపత్రి వద్ద పిల్లలకు సంబంధించి ఏ విధంగా జనాలు వస్తున్నారు ఏంటి అనేది చెప్పేందుకు సుధీర్ ఉన్నారు. అక్కడ నుంచి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు సుధీర్. వరకు నీలోఫర్ హాస్పిటల్, ఈ నీలోఫర్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంది, హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ రోగుల తాకిడి ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఫీవర్ హాస్పిటల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు వివరించారు. ఇప్పుడు నీలోఫర్ ఆసుపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ రెడ్ హిల్స్ లో ఉన్న నీలోఫర్ హాస్పిటల్లో సుమారుగా రోజుకు 700 ఓపీ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మాత్రం ఇప్పటికే సమయం 10 గంటలు దాటింది. ఇప్పటికే 1000 మంది ఓపీ కోసం రావడం జరిగింది. డ్యూటీ డాక్టర్లు కూడా ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరుగా అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ ఈ మారుతున్న వాతావరణం కారణంగా రోజు రోజుకి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన నీలోఫర్ ఆసుపత్రిలో రోజుకు 1000 మంది చిన్నారులు మరి చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. హాస్పిటల్లో చాలా వరకు కూడా జాయిన్ కావడం జరుగుతుంది. ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఎక్కువగా ఇలాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. జ్వరంతో కూడిన జ్వరం, అదేవిధంగా దగ్గు, జలుబు, అదేవిధంగా గొంతు నొప్పి, తలనొప్పి ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. చిన్న చిన్న నొప్పులు కూడా బాగా, ఒంటి నొప్పులు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడున్న రోగులు చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నీలోఫర్ ఆసుపత్రిలో ఈ రోజు 1000 మంది ఓపీ కోసం నిలబడడం జరిగింది. మనం చూసుకోవచ్చు క్యూ లైన్ లో కూడా ఇక్కడ కనబడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ అంతా కూడా వస్తున్నారు. మనం చూసుకోవచ్చు డాక్టర్లు కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి ఎంతో మంది రోగులు కూడా రావడం జరిగింది. ఎప్పటికప్పుడు హాస్పిటల్ ని పర్యవేక్షించాల్సిన డాక్టర్లు చాలా వరకు సమయానికి రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న పేషెంట్లు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలని, చంటి పిల్లల నుంచి ఉదయం నుంచి లైన్ లో నిలబడ్డా గానీ డాక్టర్లు కనీసం తమను చూడట్లేదు. అదేవిధంగా పడకలు కూడా ఇక్కడ సరిపోవడం లేదని చెప్పేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం చేశారు? లోపల డాక్టర్లు ఏమున్నారా? ట్రీట్మెంట్ ఇచ్చారండి, టాబ్లెట్లు ఇచ్చారు, టానిక్లు ఇచ్చారు, మంచిగా చూశారు, బాగానే చూశారు.
ఎంతమంది ఉన్నారండి? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? మా అక్కడైతే 2 డాక్టర్లు ఉన్నారు, ఇంకా వేరే దానిలో డాక్టర్లు ఉన్నారు. ఏమైంది? జ్వరం వచ్చిందా? ఏంటి జ్వరం వచ్చింది మా పాపకు జ్వరం వచ్చింది. మీరు చెప్పండి. పాపకు జ్వరం, మా నుంచి జ్వరము, దగ్గు, సర్ది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొస్తే కూడా తగ్గట్లేదు. ఇక్కడ తగ్గుతాను తీసుకొచ్చాం నీలఫర్కి. డాక్టర్లు మంచిగా చూసారా? ఎలా ఉంది లోపల? నేను తనే లేడు, ఒకరినే పంపిస్తున్నారు లోపలికి, 2 పంపించట్లేదు. మా హస్బెండ్ వెళ్ళిండ్రు, చూపించుకొని వచ్చారు, సిరప్స్ రాసిరు, తగ్గుతుందని చెప్పి. ఏది ఏమైనా నగరానికి మాత్రం జబ్బు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జ్వరంతో కూడిన ఆ పిల్లలు ఎక్కడికక్కడ చూసుకున్నట్లయితే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పిల్లలు జాయిన్ కావడం జరుగుతుంది. కొంతమంది మనతో ఉన్నారు, వన్ నైట్ తెలుసుకుని ఏమైంది బాబుకి? బాబుకు చాలా బెడ్ ప్రాబ్లం ఉంది సార్. అది అయితే చూపించాము, బెడ్ కూడా చెక్కిచ్చారు, బ్లడ్ ఎక్కిచ్చారు, బాగానే ఉంది, లోపల బాగానే చూస్తున్నారు. కాకపోతే మరి నీట్నెస్ లేదు. చూసుకోవచ్చు ఎక్కడికక్కడ పిల్లలకు వ్యాధులు అంటున్నాయి. అంటు వ్యాధులు రావడంతో పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికైనా స్పందించి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఓటు స్టూడియో. బ్యాక్ టు న్యూస్. వర్షాకాలం కావడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. చలిమాటున వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యూ. నగరాన్ని విష జ్వరాలు వణికిస్తూ ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్నటువంటి మార్పులు, ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మొత్తంగా సీజనల్ వ్యాధులన్నీ కూడా నగరవాసుల్ని పట్టి పీడిస్తున్నాయి. మొత్తంగా ఆసుపత్రుల్లో ఓపీ విభాగాలన్నీ కూడా ఉదయం నుంచే కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ, జలుబు, దగ్గు ఇవన్నీ కూడా పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా అయింది. ఓపీకి వస్తున్నటువంటి వారిలో చిన్నపిల్లలు ఇలాంటి జబ్బుల బారిన పడి వస్తున్నటువంటి వారి సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి ఓపీ విభాగంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఓపీ విభాగం అంతా కూడా చాలా రద్దీగా మారిపోయింది. ఎందుకంటే గతంతో ఉన్నటువంటి పోలిస్తే ఓపీలో ఇంత రష్ ఎప్పుడు కూడా ఈ సమయానికి కనపడదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు ఉదయాన్నే 7 గంటల నుంచే కూడా మొత్తంగా నగరవాసులంతా ఓపీ దగ్గర క్యూ లైన్లలో నిల్చొని ఉంటున్నారు. ఎందుకంటే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలు కంటిన్యూస్గా కురుస్తూ ఉండడం, లేకపోతే వాతావరణంలో ఉన్నపలంగా చేంజెస్ రావడం, ఇవన్నీ కూడా ఈ సీజనల్ వ్యాధులకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా మబ్బు వాతావరణంగా కమ్ముకొని చిన్న చిన్న చినుకులతో కూడినటువంటి చిరుజులతో కూడినటువంటి వర్షం అలాగే ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కూడా దాదాపు సూర్యుడు రాకపోవడం, మొత్తంగా ఎండ కూడా ఏమాత్రం పెద్దగా తగలకపోవడంతో మొత్తంగా వాతావరణ పరిస్థితి చాలా కూల్గా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా పెద్దవారు వీళ్ళంతా తట్టుకున్నప్పటికీ కూడా చిన్నపిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా పట్టిపీడిస్తూ ఉంది. ముఖ్యంగా ఓపిక వస్తున్నటువంటి వారిలో చిన్నపిల్లలు చాలా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అవ్వచ్చు, లేకపోతే జలుబు, దగ్గు, వీటన్నిటి వల్ల సఫర్ అవుతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు వర్షం కురవడం, అదేవిధంగా బురద నీరు అంతా కూడా ఫామ్ అయిపోవడం వల్ల చాలా చోట్లలో దోమల పరిస్థితి కూడా మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ దోమల కారణంగా కూడా నగరంలో మొట్టమొదటిసారి అత్యధికంగా డెంగ్యూ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే నగర శివార్లలో కలిపి 4 డెంగ్యూ వ్యాధితో చనిపోయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా అధికారికమైనటువంటి లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైనటువంటి కేసులే. దీనికి తోడు కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కేసులు అవ్వచ్చు, లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవ్వచ్చు, ఇవన్నీ కేసులు ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. వీటన్నిటిని తీసుకుంటే నగరంలో డెంగ్యూ కేసులు మరింత ఎక్కువయ్యే అవకాశమే కనిపిస్తోంది. ముఖ్యంగా ఐవీపీ టెస్టులు చేసిన తర్వాతనే డెంగ్యూని నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డెంగ్యూ కేసు కనుక నమోదైతే వాళ్ళు అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళ తర్వాత వచ్చి రక్త నమూనాలను సేకరించడం, ఆ తర్వాత డెంగ్యూ కేసుగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డెంగ్యూ కేసులు ఇంకా లెక్కలోకి రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే 4 కేసులు వచ్చాయి. అదేవిధంగా కలరా కూడా రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి వర్షాల స్థాయి ఎక్కువగా ఉండడంతో మొత్తంగా బురద నీరు ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసిన తర్వాత ఎవరు కూడా దీర్ఘకాలికంగా దగ్గుతో ఎవరైతే బాధపడుతున్నారో, లేకపోతే జలుబుతో కంటిన్యూస్గా బాధపడుతున్నారో వాళ్లకు రక్త నమూనాలు ఖచ్చితంగా సేకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా డెంగ్యూతో సఫర్ అవుతున్నారా, లేకపోతే కలరా లక్షణాలు ఏవైనా ఉన్నాయని చెప్పేసి అధికారులు నామమాత్రపు చెకింగ్లు చేయకుండా మొత్తంగా రక్త నమూనాలను కూడా సేకరించి వీళ్లకు పరీక్షలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా మొత్తంగా దోమల స్థాయి కూడా విజృంభించడంతో ఇదంతా కూడా పరిస్థితి తీవ్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తంగా ఓపీలో వస్తున్నటువంటి వాళ్ళలో పోలిస్తే మహిళలు, స్త్రీల సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా వచ్చినటువంటి ఓపీ విభాగాల్లో ఎక్కువ తాకిడి ఉండటం, అయితే గతంలో
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ 8 గంటలకు మొదలై 12 గంటలు లేదా 11 గంటలకు క్లోజ్ అవుతుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రోగుల సంఖ్య ఎక్కువగా పెరగడం, అదేవిధంగా ఉదయం నుంచే కూడా వీళ్ళంతా క్యూలో వేచి ఉండడంతో ఓపీ సంఖ్యను కూడా పెంచారు. టైమింగ్స్ను కూడా మార్నింగ్ 8కి స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఓపీని 7 నుంచే మొదలుపెట్టారు. దాన్ని కంటిన్యూస్ ఈవినింగ్ 4 వరకు కూడా ఉంచుతున్నారు. ఎందుకంటే కొంతమంది సడన్గా ఓపీ అయిపోగానే రిటర్న్ వెళ్ళిపోవడం ఇలాంటి కేసెస్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈవినింగ్ 4 వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఓపీ సమయాన్ని కూడా పెంచారు. అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రక్త నమూనాలు సేకరించి మరిన్ని టెస్టులు ఎక్కువగా చేస్తున్నామని చెప్పేసి ఉన్నత వైద్యాధికారులు కూడా సూచించారు. పేషెంట్స్కు నామమాత్రపు వైద్య పరీక్షలు చేయకుండా వాళ్ళకు ఖచ్చితంగా బ్లడ్ శాంపుల్స్ను సేకరించండి. ఒకవేళ డెంగ్యూ కేసులు ఏమైనా నమోదైతే ముఖ్యంగా ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు. ఇప్పటివరకు అయితే కలరా కేసులు కూడా నమోదైనట్టుగా లేవు. మరి మొత్తంగా ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి సీజనల్ వ్యాధుల కారణంగా మొత్తంగా ఈ జబ్బులు నగరాన్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పుకోవచ్చు.